ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఘోర విమాన ప్రమాదం 150 మంది ప్రాణాలు గాల్లో. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని త్రుటిలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. ఈ ఘటన బుధవారం నాడు అంటే ఈ రోజు మే 21, 2025 జరిగింది. లుఫ్తాన్స్ ఎయిర్లైన్స్కి చెందిన విమానం హైదరాబాద్ నుంచి జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్కి వెళ్లాల్సి ఉండగా రన్వేపై విమానం ఎగరడానికి రాగానే ముందు టైర్లో ఏదో సమస్య ఉందని, అందుకే సరిగా పనిచేయడం లేదని గుర్తించారు. వెంటనే పైలట్ ఈ సమస్యను గుర్తించి శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో విమానాన్ని రన్వే నుంచి మళ్ళీ వెంటనే ఎయిర్పోర్ట్లోకి వెనక్కి మళ్లించారు. ఈ ఘటన సమయంలో విమానంలో మొత్తం 190 మంది ప్రయాణికులు ఉన్నారు. వెంటనే టెక్నికల్ స్టాఫ్ సమస్యను పరిష్కరించడానికి రంగంలోకి దిగింది. ఈ సమస్య కారణంగా విమానం చాలా గంటలు ఆలస్యంగా బయలుదేరుతుందని అధికారులు తెలిపారు. ఈ విమానంలో సమస్యను పైలట్ గనక గుర్తించకపోయి ఉంటే రన్వే పైనే విమానం కుప్పకూలిపోయే ప్రమాదం ఉందంటున్నారు. అంతకు ముందు కూడా అంటే మార్చి 9న కూడా ఇలాంటి ఘటనే జరిగింది. గోవా నుంచి వైజాగ్ వెళ్లాల్సిన ఇండిగో ఎయిర్లైన్స్ 606973 విమానం 150 మంది ప్రయాణికులతో శంషాబాద్ ఎయిర్పోర్టు మీదుగా ప్రయాణిస్తుండగా ఇది జరిగింది. విమానం ల్యాండింగ్ కోసం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ అనుమతి ఇచ్చింది. పైలట్ హైడ్రాలిక్ ల్యాండింగ్ గేర్ని సిద్ధం చేసి విమానాన్ని దించేందుకు ప్రయత్నించాడు. అయితే అప్పటికే రన్వేపై మరో విమానం టేకాఫ్ సిద్ధంగా ఉండడాన్ని గమనించిన పైలట్ వెంటనే అప్రమత్తమయ్యాడు. వెంటనే విమానాన్ని గాల్లోకి లేపడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దాదాపు 10 నిమిషాలు గాల్లో చక్కర్లు కొట్టిన తర్వాత విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యి తర్వాత వైజాగ్కు బయలుదేరింది.